హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కాని ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం నపుంసకత్వాన్ని తొలగించేటువంటి ఒక అద్భుత చిట్కా గురించి మనం తెలుసుకుందాం. నపుంసకత్వం అనేది కొంతమందికి పుట్టుకతోటే వస్తుంది. అలాంటి వాటికి ఎలాంటి మందులు పనిచేయవు. అది ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎలాంటి వైద్యం, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా పుట్టుకతో నపుంసకత్వం ఉన్న వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మధ్యలో నపుంసకత్వం వస్తుంది అంటే అంగస్తంభనలు జరగవు, జరిగినా ఒకవేళ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే పడిపోవడం, పూర్తిగా అసలు ఎలాంటి చలనం లేకుండా వాలిపోతున్నట్టుగా ఉండడం, ఫీలింగ్స్ కలగకపోవడం, స్త్రీని చూసినా ఎవరిని చూసినా ఏమీ చేయలేనటువంటి ఫీలింగ్స్, అంటే అసలు ఎమోషన్స్ కానివ్వండి, ఆలోచనలు కానీ ఏమీ రాక చాలామంది ఈ నపుంసకత్వం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను తగ్గించడానికి ఒక అద్భుతమైన చిట్కాను మీకు చెప్పబోతున్నాను. ఈ చిట్కా చాలా సింపుల్ అండ్ చాలా ఎఫెక్టివ్. దీనికి కావాల్సిందల్లా ఒక 25 గ్రాముల ఇప్ప పువ్వును తీసుకోండి. ఇప్ప పువ్వు అనేది మనకు అవైలబుల్గానే ఉంది, చాలా ప్రాంతాల్లో లభిస్తుంది. దొరకకపోతే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్ప పువ్వును. ఈ ఇప్ప పువ్వు ఒక 25 గ్రాములు తీసుకొని దీనిని ఒక పావు లీటర్ పాలలో వేసి, పాలు కొద్దిగా మరిగిన తర్వాత ఈ ఇప్ప పువ్వు కూడా వేయండి. వేసి బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత పాలు కొద్దిగా ఇంకుతాయిగా, మరిగిన తర్వాత వడబోసుకొని ఈ ఇప్ప పువ్వును పక్కబడేసి ఆ పాలను ప్రతిరోజు తాగుతూ ఉండండి. ఈ ఇప్ప పువ్వుల పాలు అనేవి శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడమే కాకుండా టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లెవెల్స్ని విపరీతంగా పెంచడానికి చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. నరాలకు మంచి బలాన్ని కూడా చేకూర్చడానికి ఉపయోగపడుతుంది. పాతకాలంలో పురాతన కాలాలలో ఈ ఇప్ప పువ్వును తీసుకొని వచ్చి ప్రతిరోజు సేవించేవాళ్ళంట వాళ్ళు. అది శరీరానికి మంచి బలాన్ని, మంచి ఉత్తేజాన్ని, ఒక మంచి మెదడుకు ప్రశాంతతని, ఒక మత్తును కూడా కలిగించడానికి ఈ ఇప్ప పువ్వు, అంటే ఇప్ప పువ్వు సారా కూడా తయారు చేస్తారు, మీకు తెలుసో లేదో. సో అది కూడా ఆరోగ్యానికి లిమిట్గా తీసుకుంటే మంచిదని కూడా ఆ కాలంలో వాళ్ళు ఎక్కువగా, అంటే వాళ్ళు తాగేటువంటి ఈ సురాపానం ఏదైతే ఉంటుందో ఈ ఇప్ప పువ్వుతోనే చేసేవాళ్ళంట. సో అంతేకాకుండా రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు కూడా ఈ ఇప్ప పువ్వు ఇలాంటివే తిని ఎక్కువ కాలం ఉన్నవారంట వాళ్ళు. సో అందుకనే ఈ భద్రాచలం ఈ ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అనేది అధికంగా అమ్ముతూ ఉంటారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. చాలా మందికి తెలియదు ఇప్ప పువ్వుకు కొంచెం చేదు గుణాన్ని, ఒగరు గుణాన్ని కలిగి ఉంటుంది, కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి. కేవలం ఆవు పాలలో మాత్రమే తీసుకోండి. మీరు తాగడానికి ఇబ్బంది కంటే కొద్దిగా కండ చక్కెర కలుపుకోండి. తప్పకుండా ఈ నపుంసకత్వం సమస్య అనేది మీకు పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇలాంటి సమస్య చాలా రోజుల నుంచి బాధపడుతూ ఇలాంటి చేయడం ఇబ్బందిగా ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద ఉంటుంది. పౌడర్ ఉంటుంది, మాత్రలు, ఆయిల్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. 4 నెలల కోర్సు ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సు వాడడం వల్ల మీకు ఈ సమస్య నుంచి పూర్తిగా నివారణ జరగడం జరుగుతుంది. ఈ కోర్సు సంబంధించిన పూర్తి వివరాలు, దీనికి సంబంధించిన ఫుడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫోన్ చేసి లేదా పైన స్క్రోల్ నెంబర్స్ వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ ద్వారా కానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే ఫోన్ చేసి నేరుగా మీ వద్దకే మీకు సమస్య గురించి తెలియజేసి దానికి సంబంధించిన మెడిసిన్ కూడా మీ వద్దకే కొరియర్ ద్వారా తెప్పించుకునే అవకాశం కూడా నాటు వైద్యం ఛానల్ కలిగిస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. సమస్య స్టార్టింగ్లో ఉన్నా, తీవ్రంగా ఉన్నా, నేను చెప్పిన చిట్కాలు మాత్రం స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి చక్కగా పనిచేస్తాయి. తీవ్రంగా ఉండి చాలా సమస్యలతో బాధపడుతుంటే చిట్కాలతో మాత్రం టైం వృధా చేయకండి. డాక్టర్ల పర్యవేక్షణలోనే మంచి డోస్ అనేది వాడడం వల్ల మీరు ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడతారు. సో ఫ్రెండ్స్, ఆలోచించండి. సమస్య ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.